గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, అందరూ బాగున్నారా? ఓకే, ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసారమ్మా. అందులో యూలర్ టోషన్ ఫంక్షన్ గురించి డెఫినేషన్ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు దాని మీద ఉండేటటువంటి ప్రాపర్టీస్తో ఉన్నటువంటి ఒక థీరం చెప్పుకుందాం. చాలా ఇంపార్టెంట్ థీరం. చూడమ్మా, Euler-Torschian function has the following properties. First one, phi of p power alpha is equal to p power alpha minus p power alpha minus 1 for prime p and where alpha greater than or equal to 1. అంటే చూడమ్మా, మనం తీసుకునేటటువంటి ఇంటీజర్ని p పవర్ ఆల్ఫా కింద, అంటే ఒక ప్రైమ్ యొక్క పవర్ కింద రాయగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ 8 తీసుకున్నాం. 8 ఈజ్ ఈక్వల్ టు 2 క్యూబ్. ఒకే ప్రైమ్ యొక్క పవర్ కింద రాయగలుగుతున్నాం. అలాంటి ఇంటీజర్స్ తీసుకున్నప్పుడు యూలర్ టోషన్ ఫంక్షన్ ఆ ఇంటీజర్కి ఏమవుతుందంటే phi of p పవర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు p పవర్ ఆల్ఫా మైనస్ p పవర్ ఆల్ఫా మైనస్ 1. ఓకే, అది ఎలాగో ప్రూవ్ చేద్దామమ్మా. మనం ఆల్రెడీ ఇంతకుముందు ఫార్ములా చెప్పుకున్నాం. ఏంటది? ఏదైనా ఒక ఇంటీజర్కి యూలర్ టోషన్ ఫంక్షన్ phi of n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ 1 మైనస్ 1/p అని చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఒక ఇంటీజర్ తీసుకోండి. లెట్ n ఈజ్ ఈక్వల్ టు p పవర్ ఆల్ఫా, అంటే మనం తీసుకున్నటువంటి ఇంటీజర్ని p పవర్ ఆల్ఫా కింద రాస్తున్నాం అనమాట. అంటే ఒక ఇంటీజర్ యొక్క పవర్ కింద. ఫర్ ఎగ్జాంపుల్ 25 తీసుకున్నాం. 25 ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్. ఓకే, అట్లాగా అలాంటి ఇంటీజర్ తీసుకున్నప్పుడు దెన్ చూడమ్మా, phi of p పవర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, మనకి ఆల్రెడీ ఫార్ములా ఏంటి యూలర్ టోషన్ ఫంక్షన్కి? phi of n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ, ఇక్కడ ఉంది చూడండి, n ఇంటూ phi of ప్రొడక్ట్ ఆఫ్ 1 మైనస్ 1/p వేర్ p డివైడ్స్ n. ఇక్కడ n ప్లస్లో p పవర్ ఆల్ఫా పెట్టుకోండి. మీన్స్ phi of p పవర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు p పవర్ ఆల్ఫా ఇంటూ 1 మైనస్ 1/p. సో పీని ఎల్సిఎం కట్టి న్యూమరేటర్లో p పవర్ ఆల్ఫా, డినామినేటర్లో p డివైడ్ చేసేసేయండి అమ్మ. అప్పుడు మనకి ఇంకెంత మిగులుతుంది? p పవర్ ఆల్ఫా మైనస్ p పవర్ ఆల్ఫా మైనస్ 1. సో మనం తీసుకునేటటువంటి ఇంటీజర్ని p పవర్ ఆల్ఫా కింద రాయగలిగితే అప్పుడు దాని యొక్క యూలర్ టోషన్ వాల్యూ ఎంత అవుతుంది? phi of p పవర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు p పవర్ ఆల్ఫా మైనస్ p పవర్ ఆల్ఫా మైనస్ 1. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ చూడమ్మా, phi of mn ఈజ్ ఈక్వల్ టు phi of m ఇంటూ phi of n ఇంటూ d by phi of d, వేర్ d ఈజ్ ద GCD of m, n, వేర్ d ఈజ్ ద GCD of mn. చూడండి అన్న, మనం ఒక వాల్యూ తీసుకున్నాం, ఇంటీజర్ వాల్యూ తీసుకున్నాం. ఆ ఇంటీజర్ n ఈజ్ ఈక్వల్ టు ఎట్లా రాస్తున్నాము? m ఇంటూ n కింద రాస్తున్నాం. సో ఆల్రెడీ వీ నో దట్ phi of n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ pi of 1 మైనస్ 1/p. సో ఇప్పుడు ఆ ఇంటీజర్ n ప్లేస్లో మనం ఎంత రాసుకుంటున్నాము? mn రాసుకుంటున్నాం. సో చూడండి, ఇక్కడ phi of mn బై n ఎలా వచ్చిందమ్మా? మనకి ఇక్కడ ఫార్ములా ఉంది కదా, ఏంటది? చూడండి, ఇక్కడ ఫార్ములా ఏంటి? phi of n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ pi of 1 మైనస్ 1/p. ఈ n ఆర్హెచ్ఎస్లో ఉన్నటువంటి nని ఎల్హెచ్ఎస్లోకి వస్తే డినామినేటర్లోకి వస్తుంది. సో phi of n బై n ఈజ్ ఈక్వల్ టు pi of 1 మైనస్ 1/p. ఇక్కడ మనం nని ఎట్లా తీసుకుంటున్నాము? m ఇంటూ n కింద తీసుకుంటున్నాం. కాబట్టి n ప్లేస్లో ఎంత రాసుకోవాలి? అలాగే d అనేది దీన్ని ఏమనుకుంటున్నాం? GCD ఆఫ్ m, n అంటున్నాం. GCD ఆఫ్ m, n. సో phi of mn అంటే n ప్లేస్లో m ఇంటూ n కింద తీసుకుంటున్నాం. సో phi of mn బై mn ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్, చూడమ్మా ఇక్కడ ఎంత ఉంది? ప్రొడక్ట్ ఆఫ్ 1 మైనస్ 1/p. సో ఇక్కడ p డివైడ్స్ mn, p డివైడ్స్ mn. ఇఫ్ p డివైడ్స్ ab, దెన్ p డివైడ్స్ a అండ్ p డివైడ్స్ b. అలా సిమిలర్లీ ఇక్కడ చూడండి, p డివైడ్స్ mn కాబట్టి p డివైడ్స్ m ఇంటూ 1 మైనస్ 1/p, p డివైడ్స్ n ఇంటూ 1 మైనస్ 1/p. అలా కాకుండా ఇక్కడ m n రెండిట్లతో విడివిడిగా చేస్తున్నాం కాబట్టి కామన్ డివైజర్స్ ఉంటాయి కదా, కాబట్టి బై ప్రొడక్ట్ ఆఫ్ 1 మైనస్ 1/p వేర్ p డివైడ్స్ d మీన్స్ ద GCD ఆఫ్ mn. సో ఇక్కడ చూడండి అమ్మా, ఒక్కొక్కటి విడగొట్టండి. ఇక్కడ ఏముంది? product of
1 మైనస్ 1 బై పి వేర్ పి డివైడ్స్ ఎం. పైన చూడండి అమ్మా, దాని బదులు ఎంత రాసుకోవచ్చు, పై ఆఫ్ ఎన్ బై ఎన్. అంటే ఇక్కడ ఎంత రాయొచ్చు, దాని బదులు పై ఆఫ్ ఎం బై ఎం. సిమిలర్లీ చూడండి ఎన్ ఉంది ఇక్కడ, కాబట్టి దాన్ని ఏమని రాయొచ్చు, పై ఆఫ్ ఎన్ బై ఎన్. అలాగే డినామినేటర్లో డి ఉంది కాబట్టి పై ఆఫ్ డి బై డి. సో వీ హ్యావ్ phi of mn is equal to phi of m into phi of n by d into ఇది డినామినేటర్ పైకి వస్తుంది అంటే d by phi of d. ఓకే, దిస్ ఈజ్ ద సెకండ్ ప్రాపర్టీ. అండ్ థర్డ్ ప్రాపర్టీ చూడండి అమ్మా. థర్డ్ ప్రాపర్టీ ఏం చెప్తున్నావు, ఒక్కవేళ మనం తీసుకునేటటువంటి జీసీడీ డి ఉంది చూసారా, దాని వాల్యూ 1 అయితే కనుక phi of mn is equal to phi of m into phi of n. ఏం చెప్తున్నావు, phi of mn is equal to phi of m into phi of n if GCD of mn is 1. దీన్ని ఎట్లా ప్రూవ్ చేస్తామంటే ఆల్రెడీ సెకండ్ పాయింట్ ప్రూవ్ చేస్తాం కదా, ఏంటది, phi of mn is equal to phi of m into phi of n into d by phi of d. ఆ d ప్లస్లో 1 పెట్టుకోండి, పెట్టుకుంటే phi of mn is equal to phi of m into phi of n into 1 by phi of 1. ఆల్రెడీ యూలర్ ట్యూషన్ ఫంక్షన్లో phi of 1 వాల్యూ మనకి ఎంత తెలుసు, 1. సో 1 by 1 మీన్స్ 1. Therefore phi of mn is equal to phi of m into phi of n ఎప్పుడు, if the GCD of mn is 1. That is the third property. And fourth property ఏంటి, if a divides b then phi of a divides phi of b. అంటే మీరు ఏదైనా రెండు ఇంటీజర్స్ ఏబి తీసుకుని ఏ డివైడ్స్ బి అయితే కనుక కంపల్సరీ phi of a డివైడ్స్ phi of b అవుతుంది అనేది ఈ స్టేట్మెంట్. దీన్ని మనం మ్యాథమెటికల్ ఇండక్షన్ ద్వారా ప్రూవ్ చేద్దాము. ఓకేనా, సరే చూడము, we prove this theorem by mathematical induction. ఓకే, బై మ్యాథమెటికల్ ఇండక్షన్. గుడ్. దేని మీద అప్లై చేద్దాం మ్యాథమెటికల్ ఇండక్షన్ని, మనం రెండు ఇంటీజర్స్ తీసుకుంటున్నాం, ఏ అండ్ బి. ఏ ఇంటీజర్ మీద, బి అనే ఇంటీజర్ మీద మ్యాథమెటికల్ ఇండక్షన్ అప్లై చేసి ప్రూవ్ చేద్దాం. సో ఫస్ట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ అంటే ఏం చేస్తాం, 1 తీసుకుంటాం. సో హియర్ వీ కెన్ టేక్ బి ఈజ్ ఈక్వల్ టు 1. సో ఏ డివైడ్స్ బి మీన్స్ a divides 1 means a is equal to 1. అంటే if b is equal to 1 then a is also 1. So we have if a is equal to 1 b is equal to 1 means a divides b అంటే 1 divides 1 means phi of a ఎంత అవుతుందమ్మా, phi of 1 1. phi of b అంటే phi of b means phi of 1 is equal to 1. 1 divides 1. So if a equal to 1 b equal to 1 then a divides b implies phi of a divides phi of b. So ఇది b is equal to 1 దగ్గర ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. అప్పుడు ఏం చేద్దామంటే మనం మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రూవ్ చేసుకుంటున్నాం కాబట్టి వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఇట్ ఈస్ ట్రూ ఫర్, ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేస్తాము, nకి ప్రూవ్ చేయాలి కాబట్టి లెట్ us assume that the given statement is true for the values b is equal to 1 2 3 so on n minus 1 means చూడండి ఇక్కడ రాసాం, suppose that if a divides b implies phi of a divides phi of b for all b is equal to 1 2 3 and so on n minus 1. ఓకే, ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, we have to prove that it is true for b is equal to 1 n. ఓకే, let us consider b equal to n and a divides b. అంటే మనం ఏం ప్రూవ్ చేయాలి, దెన్ phi of a divides phi of b అని ప్రూవ్ చేయాలి. సరే, b is equal to n అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ a is equal to 1 అనుకోండి, దెన్ phi of a divides phi of b అవుతుందో చూద్దాం. ఇంప్లైస్ phi of a మీన్స్ phi of 1 మీన్స్ 1 divides phi of n అవుతుంది. ఎందుకంటే phi of n is equal to 1 అయింది కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే ఏ వాల్యూ 1 కంటే ఎక్కువ తీసుకుందాం ఫర్ n గ్రేటర్ దాన్ 1. అలాగే n వాల్యూని ఎలా తీసుకుందాం అంటే ద ప్రోడక్ట్ ఆఫ్ ది ఇంటీజర్స్ a ఇంటూ సి వేర్ a గ్రేటర్ దాన్ 1 అండ్ సి వాల్యూ ఎలా ఉంటుందంటే 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n మీన్స్ సి లైస్ బిట్వీన్ 1 అండ్ n. సరే, దెన్ phi of n is equal to n అంటే ఏం రాసుకుంటున్నాం మనం, a ఇంటూ సి. సో phi of ac దట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ సెకండ్ స్టేట్మెంట్ ప్రూవ్ చేసాం కదా, phi of a ఇంటూ phi of c ఇంటూ d by phi of d where d is the GCD of a, c. Now
దీన్ని ఈ డి ముందుకు తీసుకురండి, ఫైవ్ ఆఫ్ సిని ఇటు తీసుకెళ్ళండమ్మా. ఫైవ్ ఆఫ్ ఏ ఇంటూ డి ఇంటూ ఫైవ్ ఆఫ్ సి బై ఫైవ్ ఆఫ్ డి. ఇది ఈక్వేషన్ 1 అని పక్కన పెట్టండి. మనం ఇక్కడ డి అంటే ఏం తీసుకుంటున్నామో జీసీడీ ఆఫ్ ఏ కామా సి అంటున్నాం. మీన్స్ అంటే డి డివైడ్స్ సి అవుతుందా? అవుతుంది. అలాగే మనం సి వాల్యూ ఎంత తీసుకుంటున్నాం? ఎన్ కంటే తక్కువ తీసుకుంటున్నాం. సో సి లెస్ దాన్ ఎన్ అని చెప్తున్నాం. దేర్ఫోర్ డి డివైడ్స్ సి చెప్తున్నాము, అలాగే సి లెస్ దాన్ 1 అంటున్నాం. మనం ఇందాక చూడండి, మనం లెట్ అస్ అజ్యూమ్ దట్ అనుకున్నాం కదా. మనం తీసుకునేటటువంటి వాల్యూస్ n-1 కంటే తక్కువ ఉంటే కనుక కండిషన్ ఏం తీసుకున్నాం? ఏ డివైడ్స్ బి ఇంప్లైస్ ఫైవ్ ఆఫ్ ఏ డివైడ్స్ ఫైవ్ ఆఫ్ బి అన్నాం. సో ఇక్కడ సి వాల్యూ n కంటే తక్కువ ఉంది కాబట్టి ఈ కండిషన్ అప్లై చేయొచ్చు కదా. ఇక్కడ n-1 కంటే తక్కువ ఉంటే ఈ కండిషన్ అప్లై చేయొచ్చు. అజ్యూమ్ చేసుకున్నాం అన్నిటికీ ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందని. సో సిన్స్ సి లెస్ దాన్ n అండ్ d డివైడ్స్ సి, వీ హ్యావ్ ఫైవ్ ఆఫ్ d డివైడ్స్ ఫైవ్ ఆఫ్ సి. ఏంటమ్మా? ఫైవ్ ఆఫ్ డి డివైడ్స్ ఫైవ్ ఆఫ్ సి. మనకేం తెలుసు? ఇఫ్ ఏ డివైడ్స్ బి దెన్ బి బై ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంటిజర్. సేమ్ అలాగే ఇక్కడ ఏమవుతుంది? ఫైవ్ ఆఫ్ సి బై ఫైవ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు ఏదైనా ఒక ఇంటీజర్ అవుతుంది. సో పుట్ ఇట్ దిస్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏంటి? ఫైవ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఆఫ్ ఏ ఇంటూ డి ఇంటూ ఫైవ్ ఆఫ్ సి బై ఫైవ్ ఆఫ్ డి. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందమ్మా? ఫైవ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఆఫ్ ఏ ఇంటూ డి ఇంటూ ఇంటిజర్. దేర్ ఫోర్ ఫైవ్ ఆఫ్ ఏ డివైడ్స్ ఫైవ్ ఆఫ్ ఎన్. ఎన్ అంటే ఎంత? బి కదా. సో ఫైవ్ ఆఫ్ ఏ డివైడ్స్ ఫైవ్ ఆఫ్ బి. సో బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ తీసుకున్నప్పుడు కండిషన్ సాటిస్ఫై అయింది. సో ఇట్ ఈస్ ట్రూ ఫర్ ఆల్ ద పాజిటివ్ ఇంటిజర్స్ ఎన్. దేర్ ఫోర్ వీ హ్యావ్ ఇఫ్ ఏ డివైడ్స్ బి దెన్ ఫైవ్ ఆఫ్ ఏ డివైడ్స్ ఫైవ్ ఆఫ్ బి. సో దిస్ ఈస్ ద ఫిఫ్త్ లాస్ట్ కండిషన్. చూడమ్మా, ఈ కండిషన్ కూడా సాటిస్ఫై చేసాం కదా. నెక్స్ట్ లాస్ట్ కండిషన్ ఏం చెప్పుకున్నామమ్మా? లాస్ట్ కండిషన్ ఏం చెప్పుకున్నాం? ఇక్కడ ఉంది చూడండి. ఏం చెప్తున్నాం? ఇఫ్ ఫైవ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈవెన్ ఫర్ ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. మోర్ ఎవర్ ఇఫ్ ఎన్ హ్యాజ్ ఏ ఆర్ డిస్టింక్ట్ ఆడ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ దెన్ 2 power ఆర్ డివైడ్స్ ఫైవ్ ఆఫ్ ఎన్. ఇప్పుడు ఇది ప్రూవ్ చేద్దాం. లాస్ట్ కండిషన్ని ప్రూవ్ చేద్దాం. అందులో రెండు పార్ట్లు ఉన్నాయి కదా. ఫస్ట్ పార్ట్ ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ పార్ట్ ఏంటి? ఎన్ వాల్యూ 3 కానీ అంతకంటే ఎక్కువ కానీ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 కంటే ఎక్కువ తీసుకున్నామంటే 4 తీసుకున్నాం అనుకోండి. 4ని ఏమని రాయొచ్చు? 2 square. కాబట్టి చూడమ్మా, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 power ఆల్ఫా ఫర్ సమ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2. అంటే మనం ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత తీసుకుంటున్నాం? 4 తీసుకుంటున్నాం. 4ని 2 square కింద రాసుకుంటున్నాం. సో అప్పుడు ఏమవుతుందండి? ఏమని రాయొచ్చు? ఫైవ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఆఫ్ 2 power ఆల్ఫా. మనం స్టార్టింగ్లో ఒక ప్రాపర్టీ చెప్పుకున్నాం. ఏదైనా ఒక ఇంటీజర్ని ప్రైమ్ ఫ్యాక్టర్ కింద, ప్రైమ్ పవర్ కింద రాయగలిగితే అప్పుడు ఫార్ములా ఏమనుకున్నామో? ఫైవ్ ఆఫ్ పీ పవర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పీ పవర్ ఆల్ఫా మైనస్ పీ పవర్ ఆల్ఫా మైనస్ 1. సేమ్ కండిషన్ ఇక్కడ అప్లై చేయండి. 2 power ఆల్ఫా మైనస్ 2 power ఆల్ఫా మైనస్ 1. 2 కామన్ తెచ్చేసేయండి. 2 ఇంటూ 2 power ఆల్ఫా మైనస్ 1 మైనస్ 2 power ఆల్ఫా మైనస్. ఓకే, ఈ బ్రాకెట్లో ఏదున్నా 2 ఇంటూ సమ్ ఇంటీజర్ ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ ఇంటీజర్ అవుతుంది. కాబట్టి ఫైవ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఒక ఈవెన్ ఇంటీజర్ అవుతుంది. కాబట్టి ఫర్ ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, ఫైవ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్ నెంబర్. అది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ చూడమ్మా, ఒకవేళ మనం తీసుకునేటటువంటి ఎన్లో ఆడ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి చూసారా, అవి కనుక ఆర్ ఉంటే let n contains r number of odd prime factors, then phi of n is equal to n into product of 1 minus 1 by p, where p divides n. So that is equal to n into LCM కట్టేసేయండమ్మా. 1 minus 1 by p అంటే LCM p అవుతుంది, p minus 1. దట్ ఈజ్ ఈక్వల్ టు దేనికి అది విడివిడిగా రాయండమ్మా. n ఇంటూ ప్రోడక్ట్ ఆఫ్ p minus 1 బై ప్రోడక్ట్ ఆఫ్ p. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ డినామినేటర్ని ముందుకు తెచ్చేద్దాం. అంటే n బై ప్రోడక్ట్ ఆఫ్ p ఇంటూ ఇంకేం మిగిలిందమ్మా ఇక్కడ చూడండి, పై ఆఫ్ p minus 1 వేర్ p డివైడ్స్ n. దీన్ని పక్కన పెట్టండి. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ n బై ప్రోడక్ట్ ఆఫ్ p ఉంది చూసారా, దాన్ని ఏదో సమ్ c ఆఫ్ n అనుకోండి. అప్పుడు ఈ వాల్యూ అంతా ఏమవుతుంది? ఫైవ్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు దీని అంతటిని c అనుకున్నాం కాబట్టి c ఆఫ్ n ఇంటూ ప్రోడక్ట్ ఆఫ్ p minus 1. దీన్ని ఈక్వేషన్ ఇచ్చి పక్కన పెట్టండి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి తెలుసు క్లియర్లీ 2 డివైడ్స్ p minus 1 ఫర్ ఈచ్ ఆడ్ ప్రైమ్ p.
మీరు ఏ ఆడ్ ప్రైమ్ తీసుకోండి, 3 తీసుకోండి, 5 తీసుకోండి, 7, 11 ఇవన్నీ కూడా ఆడ్ ప్రైమ్సే కదా. ఫర్ ఎగ్జాంపుల్ 11 తీసుకున్నాం అనుకోండి, ఆడ్ ప్రైమ్. p-1 అంటే 11 - 1 10, 2 డివైడ్స్ 10 అవుతుంది కదా, అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 7 తీసుకోండి, దట్ ఈజ్ ఆల్సో ఏ ప్రైమ్ నెంబర్, ఆడ్ ప్రైమ్ నెంబర్. సో 7 - 1 6 అంటే 2 డివైడ్ 6 అవుతుందా, అవుదా. కాబట్టి మనకు ఆల్రెడీ తెలుసు, ఏం చెప్తున్నాం క్లియర్లీ 2 డివైడ్స్ p-1 ఫర్ ఈచ్ ఆడ్ ప్రైమ్ p. మీరు ఏ ఆడ్ ప్రైమ్ తీసుకున్నా 2 డివైడ్స్ p-1 అవుతుంది. కాబట్టి అలాంటి 3కి 5కి 7కి 11కి 17కి 13కి అండ్ సో ఆన్ ఒక్కొక్క దానికి తీసుకుంటే ఒక్కొక్క వాల్యూకి ఒక్కొక్క ఇంటీజర్ ప్రైమ్కి 2 డివైడ్స్ p-1 కండిషన్ సాటిస్ఫై అవుతుంది. అవన్నీ అలాంటి ఆర్ తీసుకున్నాం. ఎన్ని తీసుకున్నాం, స్మాల్ ఆర్ ఆడ్ ప్రైమ్స్ తీసుకున్నప్పుడు 2 డివైడ్స్ p-1 ప్రతి ఆడ్ ప్రైమ్కి అలాంటి ఆర్ నెంబర్స్ తీసుకున్నాం. కాబట్టి అన్నిటిని ప్రొడక్ట్ చేసేయండి. 2 power r divides product of p-1 implies చూడమ్మా, product of p-1 is equal to 2 power r into some integer. ఆల్రెడీ మనకి చూడండి అమ్మా, పైన చెప్పుకున్నాం. ఈక్వేషన్ 2లో ఈ పై ఆఫ్ p-1 వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే పై ఆఫ్ n is equal to c of n ఇంటూ ఇక్కడ పై ఆఫ్ p-1 ఆల్రెడీ ఇక్కడ ప్రూవ్ చేసాం. పై ఆఫ్ p-1 is equal to 2 power r into some integer. Therefore phi of n is equal to c of n into 2 power r into integer. కాబట్టి ఇక్కడ చూడమ్మా, దీన్ని బట్టి ఏం రాయొచ్చు, 2 power r డివైడ్స్ phi of n అంటే phi of n 2 power r డివైడ్స్ phi of n అంటే దీని మీనింగ్ ఏంటమ్మా, phi of n ఈజ్ an ఈవెన్ ఇంటిజర్. phi of n ఈజ్ an ఈవెన్ ఇంటిజర్. ఇక్కడ చూడమ్మా, ఆడ్ ప్రైమ్స్కి ప్రూవ్ చేసాము. అలాగే ఇక్కడ 2 power ఆల్ఫాలు తీసుకున్నా కండిషన్ సాటిస్ఫై అవుతుందని చెప్పాము. లేదు అలా కాదు, ఆడ్ ప్రైమ్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ అక్కడ కూడా కండిషన్ సాటిస్ఫై అవుతుందని చెప్పాము. హ్యాన్స్ ఫర్ n greater than or equal to 3 either it may be 2 power alpha or odd prime. phi of n is even. అలాగే ఇంకేం చెప్తున్నాం, 2 power n divides 2 power r divides phi of m if n contains odd prime factors. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ థియరమ్ అమ్మ. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ.